హాయ్ అందరికీ, నేను స్వరూప. ఖమ్మం నుంచి నాకు ఒక సార్ కాల్ చేశారనమాట. సో ఆయన ఒక డౌట్ నన్ను అడిగారు అనమాట. అందుకంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. పాలసీ తీసుకోగానే సరిపోదండి. సో ఆ పాలసీ గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అడ్వైజర్ని అడగండి, లేదంటే మీరు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఆన్లైన్లో ఉన్నాయి మొత్తం చదువుకోండి. ఆ తర్వాత మీరు పాలసీ కొనుక్కోండి అనమాట. మీకు దాని గురించి ఏం తెలుసుకోకుండానే మీరు పాలసీ కొనేస్తారు. ఆ తర్వాత ఏది ఎలా చేయాలి, హాస్పిటల్లో ఎలాగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇలాంటివి ఏమి డీటెయిల్స్ మీకు తెలియదు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ముందుగా ఆ సబ్జెక్ట్ తెలుసుకోండి, ఆ తర్వాత పాలసీ తీసుకోండి. ఖమ్మం నుంచి ఒకసారి నాకు కాల్ చేశారు అనమాట. ఆయన డౌట్ ఏంటంటే, మొన్న యాక్సిడెంట్ అయిందమ్మా రీసెంట్గా నాకు. సో నేను ఆ బిల్స్ అన్ని కంపెనీకి పెట్టుకుంటే నాకు క్లెయిమ్ వస్తుందంట కదా, నిజమేనా అని అడిగారు. అవునండి, మీకు హెల్త్ కార్డు ఉంటే కనుక మీరు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఆ బిల్స్ అన్ని మీరు సబ్మిట్ చేసే కంపెనీకి మీకు మనీ అన్నది వస్తుందండి అని చెప్పేసి అన్నాను. బిల్ వచ్చేసి 15,000. ఆయన అన్నది ఏంటంటే, అమ్మ 1,00,000 రూపాయలు కూడా నాకు ఇస్తారంట కదా, నేను 1,00,000 రూపాయలు పెట్టుకోవచ్చా, కంపెనీకి 1,00,000 వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇదే చెప్తున్నాను, వాళ్ళకి కొన్ని తెలియదు అనమాట. పాపం ఎవరో ఏదో చెప్పేసేది నమ్మేస్తారు. సో అలా కాకుండా తెలుసుకొని చేస్తే బాగుంటుంది అనమాట. నేను చెప్పాను, మీకు బిల్ ఎంతైతే ఉందో అంత మాత్రమే కంపెనీ అమౌంట్ ఇస్తుందండి. దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కొన్ని ఎంక్వైరీలు ఉంటాయి. అది అంతా ఓకే నిజంగా ఉంది అంటే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అన్నాను అనమాట. అప్పుడు ఆయన అన్నారు, యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటే కనుక మనకి అమౌంట్ ఇస్తుందంట కదా కంపెనీ అని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పారంట వాళ్ళకి. నేను అన్నాను, అది పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అండి. ఒకవేళ మీరు పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటే దానికి అప్పుడు వర్తిస్తుంది అని నేను చెప్పాను. మీకు ఎవరికైనా పాలసీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు సూట్ అయ్యే ప్లాన్ నేను చెప్తాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి.